హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం, మీరు బాగున్నాం నా సుధగా కోరుకున్నాం. ఈరోజైతే మరో క్లాక్తో మీ ముందుకు వచ్చేసానండి. సో చూస్తున్నారు కదండి, ఇల్లు అయితే నేను సర్దుకుంటున్నాను. ఇల్లంతా అయితే కాదులేండి, కిచెన్ వరకు నేను సర్దుకుంటున్నాను. ఎందుకంటే నేటి వరకు మా వారైతే ఇంకా మేనేజ్ చేసుకున్నారు కదండి ఇల్లంతా. సో ఇప్పుడైతే ఇంకా నేను వచ్చేసాను కాబట్టి నాకు నచ్చినట్లు నేనైతే అందుబాటులో ఉంచుకునేలాగా మొత్తం సర్దేసుకున్నాను. వ్లాగ్ వచ్చేసేసి నిన్నటిదేనండి, మంగళవారము బుధవారము ఇంకా క్లీనింగ్ చేయకూడదు అంటారు కదా, కానీ ఇంకా ఎప్పటికప్పుడు ఇంకా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. అందుకనే నేను ఇంకా సరేలే అయ్యిందైతే అయ్యింది, ఇంతవరకు పోస్ట్పోన్ అవుతుంది కదా అన్నట్లు ఇంకా జస్ట్ ర్యాక్సే కదండి, ఇంకా సర్లే అని చెప్పేసి ర్యాక్స్ వరకు మాత్రమే ఇంకా క్లీనింగ్ చేసేసి అది కూడా ఈవినింగ్ చేసుకున్నానండి. మార్నింగ్ అంతా కూడా ఇంకా కుదరదు కాబట్టి ఇంకా మార్నింగ్ లేవగానే బయట ఊడ్చేసి ముగ్గు పెట్టేశానండి. ఇంకా మా వారు త్వరగా వెళ్ళాలి ఈరోజు అని చెప్పేసి అన్నారని చెప్పేసి తర్వాత ఇంకా చిన్న పని ఆఫీస్లో ఉందని చెప్పేసి వెళ్ళారండి. నేను ఆయన వచ్చేలోపు ఇల్లు ఊడ్చేసి తుడిచి తర్వాత ఇంకా టిఫిన్ చేసి పక్కన పెట్టేస్తే ఏంటంటే ఇంకా మనం మిగతా పని కొంచెం నెమ్మదిగా చేసుకున్నా పర్లేదు కాబట్టి మరమరాలు అయితే ఉన్నాయండి. సో మరమరాలు తాలింపు అయితే వేస్తున్నాను. సో అందరూ అయితే పుట్నాల పప్పు పొడి వేసి చేసుకుంటారు, నాకైతే అది అయితే నచ్చదండి. పుట్నాల పప్పు పొడి కొంచెం డ్రైగా అనిపిస్తుంది అనమాట అలా చేసుకుంటే. నాకు అందుకని నేనైతే ఇట్లా ఏం చేస్తానంటే ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, ఒక టమాటా 2 టమాటాలు వేసుకుంటానండి టేస్ట్ని బట్టి. సో ఇంకా అవి వేస్తే జస్ట్ మామూలు మన ఎండు కారం ఉంటుంది కదండి, ఆ ఎండు కారంతోనే చేసుకుంటాము. ఇలా చేసుకుంటే ఏంటంటే మా వారు కూడా బాగా ఇష్టంగా తింటారనమాట. ఆ పప్పు పొడి చాలా డ్రైగా అనిపిస్తుంది కదండి. సో ఇంకా అదైతే మేము చెయ్యము. అలా అయితే నేను ఎప్పుడు చేసినా సరే నేను చేసే నా స్టైల్లో నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి అయితే పప్పు పొడి వేసి చేశారు, కానీ అది నాకైతే నచ్చలేదు. ఇంకా తర్వాత నేను మోడిఫై చేసుకొని ఇట్లా వేసుకుంటే మనకి తినేటప్పుడు ఏంటంటే తడిగా కూడా ఉంటుంది, అంటే మరీ డ్రై అయిపోయినట్లు ఉండదు, జస్ట్ మనం తినడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. సో ఇట్లా అయితేనే నాకు ఇష్టము. ఒకసారి మీరు చూడండి, చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి, ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. ఎప్పుడు దోశ, ఇడ్లీ, చపాతీ, పూరి ఇలానే కాకుండా ఎప్పుడన్నా వీక్లీ వన్స్ ఇట్లా మరమరాలతో చేసుకుంటే ఏంటంటే రోజుకొక ఐటెం తిన్నట్లు బాగుంటుంది టిఫిన్ కూడా. సో ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. చాలా తక్కువ టైమేనండి, మనకి ఎక్కువ టైం కూడా ఉప్మా చేసినంత టైమే, అది ఎంత త్వరగా అయిపోతుంది 10 మినిట్స్లో. ఇది కూడా అంతే 10 మినిట్స్లో అయిపోతుంది. కాకపోతే ముందు మరమరాలని తడిపి పెట్టుకోవాలి, ఎందుకంటే దుమ్ము ధూళి కూడా వేయించేటప్పుడు అవి బట్టీల్లో వేయించుతారు కదండి బియ్యం అనేది. సో అందుకని ఆ దుమ్ము కూడా చేరుతుంది కాబట్టి కొంచెం మెత్తపడడానికి మరమరాలు అనేది తడి పెట్టుకోవాలి. సో నేనైతే బాండీ పెట్టేసేసి కొంచెంగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, కరివేపాకు సో ఇవన్నీ వేసేసుకొని తాలింపు వేసేసుకున్నానండి. మాకైతే ఆయిల్ 1 లీటరు 10 డేస్ అయితే ఈజీగా నడుస్తుంది అనమాట. ఎక్కువ అయితే వాడము, కూరల్లో కూడా చాలా తక్కువే వేస్తానండి. ఫ్రైస్ ఎక్కువగా చేసుకోము, కర్రీస్లోనే యూజ్ చేస్తామన్నమాట. ఫ్రైస్ అనేవి ఎప్పుడో, ఇంకా బెండకాయ ఫ్రై కూడా నేను చాలా తక్కువ వేసి చేస్తానండి, ఎందుకంటే ఎండిపోయినట్లు ఉంటే మాకు కర్రీస్ అనేవి ఇష్టం ఉండదు అనమాట. సో అందుకని లీటర్ అనేది మాకు ఎక్కువ రోజులు నడుస్తుంది. సో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత టమాటా కూడా వేసుకొని, ఆ టమాటాలు వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలండి. టమాటాలు మెత్తగా అవుతాయి కదండి, సో అప్పుడు ఎంతైతే కారం తింటామో సో దానికి తగ్గట్టుగా కొంచెం కారం వేసుకున్న తర్వాత ఈ తడి పెట్టుకున్న మరమరాలు అనేవి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఇట్లా మరమరాలది. సో నాకైతే కొత్తిమీర అవైలబుల్గా లేదు కాబట్టి నేను కొత్తిమీర వేసుకోలేదండి. మీరు ఖచ్చితంగా కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. నేనైతే టిఫిన్ ఇంకా ప్రిపేర్ చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడి సామాన్లు అన్నీ కడిగేసుకున్నానండి. కడిగేసుకొని ఇంకా పూజ సామాన్లు ఆరేలోపు నేనైతే బయట చెట్లు ఉంటాయి కదండి పూలు, అవే కోసుకుంటానండి. పూజకు అవే వాడుకుంటాను, బయట నుంచి కొండం ఎందుకండి డబ్బులు వృధా అని. అంటే డబ్బులు వృధా అని నేను అనుకోను, ఈ చెట్లు పువ్వులు అవైలబుల్గా ఉన్నప్పుడు వాటిని యూజ్ చేసుకుంటే పూజకి సరిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఆలోచిస్తాను అనమాట. ఇంకా ఎప్పుడన్నా
పండగలు ఉంటాయి కదండి, ఇప్పుడు మాత్రమే చామంతి గులాబీలు బయట నుంచి తెచ్చుకుంటామండి. లేదంటే మామూలుగా ఇంకా ఇంటి దగ్గర ఉండే చెట్లవే యూస్ చేసుకుంటాం అనమాట. సో ఈ నూరు వరహాల పువ్వులు పెట్టుకుంటే నాకైతే చాలా నచ్చుతుందండి ఫొటోస్. ఎందుకంటే ఎర్ర పూలు అండ్ అలానే వాటి పక్కన ఏమంటారు ఈ చెట్టుని, దేవగన్నేరు పువ్వులు ఉంటాయి కదండి. సో మధ్యలో ఎల్లో కలర్, ఇవి కూడా మనకి చాలా టైప్స్ ఉంటాయి అనమాట. దేవగన్నేరులు కూడా 2 టైప్స్ ఎన్నో ఉంటాయి. సో మేమైతే మా ఇంట్లో ఉన్నది అంటే మేము రెంట్కే లేండి. సో అక్కడైతే దేవగన్నేరు మధ్యలో ఎల్లోయిష్ గీతలు అయితే వస్తాయన్నమాట. సో ఇవైతే మేము యూజ్ చేసుకుంటాము. చూసారా అండి, నేనైతే ఇంకా పూజ చేసేసుకొని నాకు వచ్చిన స్తోత్రాలతోనే పూజ చేసుకుంటానండి. అస్సలు ఏ స్తోత్రాన్ని తలుచుకోకుండా అయితే నేను చేయను. ఎందుకంటే మా అమ్మగారిని నేను చూశానండి. మా అమ్మగారు కానీ మా అమ్మమ్మ గారు కానీ ఎవరైనా సరే, వాళ్ళకు చదువు లేకపోయినా సరే మా అమ్మమ్మ గారు ఇట్లా దేవుడి గుళ్ళల్లో లేదంటే ఏమంటారు టీవీల్లో పాడుతూ ఉంటారు కదండి, అవి చూసి మా అమ్మమ్మ భలే పాడేవాళ్ళండి. పూజ చేసేటప్పుడు మేము కూడా మా అమ్మ దగ్గర నేర్చుకున్నాం అనమాట. ఏం చేసి అదే ఏ టైంలో ఫస్ట్ పూజ చేసేటప్పుడు వినాయకుడిని తలుచుకుంటారు కదండి. సో అవి అట్లా మా అమ్మగారిని చూసి మేము నేర్చుకున్నాం అనమాట. హారతి ఇచ్చేటప్పుడు హారతి పాట అవి పెళ్ళైన కొత్తలో అయితే నాకు వచ్చేవి కాదు. జస్ట్ వినాయకుడిది మాత్రమే నాకు వచ్చేది. తర్వాత నేను ఇంకా యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి లిరిక్స్ ఉంటాయి కదండి, అవి డౌన్లోడ్ చేసుకొని ఇంకా పెట్టుకొని నేను చదువుతా, నేను పూజ చేసుకుంటే నాకు చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. దీపం వెలిగించేటప్పుడు కానీ అవి ఉంటాయి కదండి, సో అవి మాత్రం రోజు చదువుకుంటాను. అంటే రోజు పూజ చేసినప్పుడు మాత్రం అవి మాత్రం కంపల్సరీగా చేసుకుంటాం. సో లాస్ట్లో పూజ చేసిన తర్వాత మా మామయ్య గారికి కూడా పువ్వు పెట్టేసేసి నమస్కరించుకుంటానండి. సో నేను పూజ చేసుకునే ముందే మా వారు వచ్చేసారండి. సో ఆయన ఫ్రెష్ అయ్యే లోపు నా పూజ అయిపోయింది. ఈలోపు అయితే నేను టిఫిన్ అనేది పెట్టేశానండి. తినేసి ఇంకా ఆయన కూడా వెళ్ళిపోయారనమాట. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను తాయితీగా తీసుకుంటానండి, పనులు అనేవి చేసుకుంటాను. ఇంకా ఈరోజైతే లంచ్లోకి బీరకాయ చేశానండి, బీరకాయ టమాటా. నేను ఈ బీరకాయ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే చెక్కు బాగా తీసేస్తారు. వైటిష్ ఫ్లెష్ ఏదైతే ఉంటుందో లోపల కండ అది మాత్రమే వేసుకుంటారు చాలామంది. నేనైతే జస్ట్ వాటిపైన గీతలు ఉంటాయి కదండి, గీర, వాటి వరకే గీరేసేసి చెక్కు మాత్రం ఉంచుకుంటాను. అవి అట్లా తింటేనే నాకు మన బాడీకి చాలా ఫైబర్ అనేది లభిస్తుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఇంకా కూర అయితే నేను జస్ట్ మామూలుగా నార్మల్గానే చేసేసుకుంటానండి. ఇది వచ్చేసి ఈవినింగ్ 4 నుంచి ఇంకా మొదలు పెట్టుకున్నానండి ఇంకా ర్యాక్స్ అనేవి దులపడము. ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు డెలివరీకి వెళ్ళే ముందు మొత్తం సర్ది వెళ్ళాను అనమాట. ఏవైతే ఉన్నాయో మొత్తం చెప్పేసి వెళ్ళాను. ఇంకా ఆ తర్వాత నేను వచ్చినా కూడా జస్ట్ నిద్రలు చేసి మాత్రమే వెళ్ళాను కదండి. ఆయన ఒక్కడే ఉంటారు కాబట్టి కొంచెం అవి పురుగులు పట్టినాయి, అవి ఆయనే తీసి పడేశారంట. డబ్బాలు అవన్నీ శుభ్రం చేసుకున్నానండి. ఇంకా ఇది నిన్న అని చెప్తున్నానండి, ఎందుకంటే ఇది తర్వాత రోజు వాయిస్ ఓవర్ ఇస్తాను కాబట్టి. సో నిన్న అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాను అనమాట. సో అవి మొత్తం కూడా ర్యాక్స్ మొత్తం క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకొని డబ్బాలు అవన్నీ కూడా ఏవైతే బాగున్నాయో అవి మాత్రమే ఉంచుకొని సరి చేసుకున్నాను అనమాట మొత్తము. సో తర్వాత రోజుకి ఇంకా పెసలు కనిపించినాయి, పెసలు వేస్తే ఇంకా పెసరట్టు వేసుకోవచ్చు కదా పొద్దునకి అని చెప్పేసి అవి ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను. సో ఈలోపు ఆ పేపర్స్ మొత్తం కూడా వేసేసి పక్కన మనకి గ్రాసరీ కూడా ఏమున్నాయి ఏం బాగాలేదని మాత్రం చూసుకున్నాను. సో వీక్లీ లేదంటే మంత్లీ ట్వైస్ అయినా సరే మనం ఇలా చేసుకుంటే మనకేంటంటే గ్రాసరీ అనేది చెడిపోకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటాను. అంతకుముందు నేను ఉన్నప్పుడైతే ఇట్లానే చేసేదాన్నండి. ఏవైతే ఉన్నాయి ఏం లేవు అనేది మాత్రం నేను చూసుకునేదాన్ని ఎప్పటికప్పుడు. వారొక్కళ్ళే అయ్యేటప్పటికి ఇంకా చూసుకోలేదండి. సో ఇవైతే మా వారు పెళ్ళైన కొత్తలో కూడా కొన్ని నవార్ రైస్ అలాంటివన్నీ తెచ్చుకునేవాళ్ళు. అవన్నీ కూడా పక్కన పెట్టాను. ఆయన్ని అడిగి ఇంకా బయట డిస్పోజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఇంకా తర్వాత అన్నీ సర్దేసుకున్న తర్వాత మొత్తం కడిగేసానండి. డబ్బాలు కూడా చాలా అయిపోయినాయి. 2 టబ్బుల సామాన్లు అయితే అయినాయి అనమాట. అవన్నీ కడిగేసి ఆరబెట్టుకున్నాను అనమాట. ఇల్లు కూడా ఊడ్చి తుడిచేసేసాను. ఇంకా పెసలు ఉన్నాయని చెప్పాను కదండి, రేపటికి అయితే నేను పెసరట్టు అయితే వేయడానికి నానబెట్టేశాను అనమాట. అంటే ఒక గిన్నెలో వేసాను, వాటర్ ఇంకా నిద్రపోయేటప్పుడు వేద్దాంలే అని చెప్పేసి అట్లా పెట్టాను అనమాట. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.
అండ్ అలానే ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి. అండ్ అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటానండి. బాయ్.